హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ట్రెండింగ్లో ఉన్న ఒక డైలాగ్ మీద అయితే బాయ్స్ ఫొటోస్తో వీడియో అయితే చేశాను. డైలాగ్ చాలా బాగుంటుంది. చూడు నాకు చిన్న చెడ్డ అలవాటు ఉంది అనే డైలాగ్ మీద అయితే వీడియో చేశాను. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. చూడు నాకు చిన్న చెడ్డ అలవాటు ఉంది. నా తప్పుంటే కిందకి దిగదు. డెమో వీడియో అయితే చూసారు కదా, వీడియో అయితే నచ్చి ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఫస్ట్ అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. అలాగే ఈ వీడియోని లైక్ కూడా చేసేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇంకా ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో అయితే చేసేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. అండ్ ఈ వీడియోని మీరు సింపుల్ గానే క్రియేట్ చేసుకుంటారు. ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది. అది అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 313 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ అయితే మీకు డైలాగ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 12.17 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. టోటల్ ఈ వీడియో చేసుకోవడానికి మీకు 8 ఫొటోస్ అయితే కావాలి. ఫస్ట్ అయితే ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 13.8 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మీ ఫోటో ఫిల్గా ఉండకపోతే పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. నేను ఫోటోని అయితే కొంచెం జూమ్ అయితే చేసుకుంటున్నా. జూమ్ చేసుకుని ఇలా సెట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఇలా 1 by 1 మీరు ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకొని ఫిల్ చేసుకోండి. నా ఫొటోస్ అన్నీ ఫిల్గానే ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఇలా 1 by 1 మీరు ఫాస్ట్గా అయితే ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. 8 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత లాస్ట్ 17.20 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని ఫోటోని కొంచెం జూమ్ అయితే చేసుకుంటున్నా. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి. స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ వేసి మోటార్స్ వెళ్ళి జూమింగ్లో స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్ ఇచ్చేయండి. తర్వాత కొంచెం జరిపి ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. మళ్ళీ స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి జూమ్ అయితే చేసుకోండి. ఇలా ఫుల్గా జూమ్ అయితే చేసుకోండి. తర్వాత మళ్ళీ సెకండ్ ఫోటో మీద ట్యాబ్ వేసి మోటార్స్ వెళ్ళి జూమ్ మీద ట్యాబ్ వేసి స్టార్టింగ్ 2 కీ యానిమేషన్ ఇచ్చేయండి. కొంచెం జరిపి ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేసి స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి జెడ్ మీద ట్యాబ్ వేసి జూమ్ అయితే చేసుకోండి. ఇలా జూమ్ అయితే చేసుకోండి. మళ్ళీ థర్డ్ ఫోటో మీద ట్యాబ్ వేసి మోటార్స్ వెళ్ళి జెడ్ మీద ట్యాబ్ వేసి స్టార్టింగ్ 2 కీ యానిమేషన్ ఇచ్చేయండి. కొంచెం జరిపి ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేసి స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి జూమ్ అయితే చేసుకోండి. ఇలా 1 by 1 మీరు 8 ఫొటోస్కి జూమ్ కీ యానిమేషన్ అయితే ఇచ్చేయండి. మళ్ళీ లాస్ట్ ఫోటో మీద ట్యాబ్ వేసి మోటార్స్ వెళ్ళి స్టార్టింగ్ 2 కీ యానిమేషన్ అయితే ఇచ్చేయండి. తర్వాత మళ్ళీ జెడ్ మీద ట్యాబ్ వేసి జూమ్ అయితే చేసుకోండి ఫుల్గా. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్కి జూమ్ కీ యానిమేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి. ఇక్కడ సాంగ్ కింద మీకు ఎఫెక్ట్ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి పైన. తర్వాత స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఒక నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ థర్డ్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి ఎఫెక్ట్. అన్ని 8 ఫొటోస్కి ఒకటే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి 1 by 1. మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా 1 by 1 8 ఫొటోస్కి ఒకటే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియో. ఇలా అయితే ఉంటుంది. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.